ఆచరణకు అమలుకు అవకాశం లేనటువంటి పథకాల్ని సూపర్ సిక్స్గా పేరు పెట్టి ఈరోజు ప్రజల్ని మోసం చేశారు. ప్రజల చెవిలో ఫ్లవర్ కాదు క్యాలీఫ్లవర్ పెట్టి అడ్డంగా మోసం చేసినటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు మాని పథకాల కోసం చర్చ చేస్తే బాగుండేది. చంద్రబాబు గారు నిన్న మాట్లాడుతున్నారు, సూపర్ సిక్స్ చేస్తే భయం వేస్తుంది అని. మీరు భయపడద్దు. మీరు పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని మీరు భయం చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి 1 గంట 2 గంటలో ట్యూషన్ చెప్పించుకుంటే పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించారు, 3 సెంచరీలు కొట్టారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లోనే 2 సెంచరీ కొడతారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2 సెంచరీ కొడతారు. ఇవన్నీ మీరు చూస్తారు. 40% ఓట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈసారి బలంగా ఆదరిస్తారు, అధికారం కట్టబెడతారని కూడా ఈ సందర్భంగా మేమైతే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూటమి పాలన కూడా ఏం నిర్మాణాలతోనో దేనితోనో ప్రారంభం కాల. కూటమి పాలన కూడా కూల్చివేతలతోనే ప్రారంభమైంది. కూటమి పాలన కూల్చివేతలతోనే ప్రారంభమైంది. కావాలంటే ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాలి. మీరు సచివాలయాలు కూల్చలేదా? శిలాఫలకాలు కూల్చలేదా? పార్టీ కార్యాలయాలు కూల్చలేదా? కూటమి పాలన కూడా కూల్చివేతలతోనే ప్రారంభమైందన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గతంలో లాగా ప్రజలు మీ సామాజిక వర్గ వారు మిమ్మల్ని తీసుకోరు. మీ పనితీరే ఇక నుంచి ప్రామాణికమవుతాయి. అబద్ధాలు, మోసపూరిత ప్రకటనలు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతాయి. కాబట్టి ఇక నుంచి మీ పనితీరే కొలమానమన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి. మీ ఆవేశపూరిత ప్రసంగాలు, మీ అబద్ధాలు ఇవన్నీ ప్రజలు వినరు. ఖచ్చితంగా మీ పనితీరే కొలమానం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు పదే ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి, అనుభవం ఉన్న వ్యక్తి పాలన చేస్తే బాగుంటుందని మాట్లాడారు. కానీ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు? 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారు? 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ముందుకెళ్ళట్లేదనేటువంటి భయం ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నారు? అసెంబ్లీలోనే మాట్లాడారు, పక్కనే మీరు కూడా ఉన్నారు. దీని మీద కూడా మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో మీరు చెప్పారు, ఎన్నో అవాస్తవాలు మాట్లాడారు. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ మా పాలన వస్తే ఆగిపోతాయి అని చెప్పారు. ఈ 50 రోజుల పాలనలో ఎంతమంది మహిళల మీద అఘాయిత్యాలు చేశారు, హత్యలు చేశారు, దాడులు చేశారు. ఒక్క మహిళ మీద జరిగిన దాడి మీదైనా మీరు కనీసం స్పందించారు? మేము అధికారంలోకి రావంగానే సుగాలి ప్రీతి కేసు టేకప్ చేస్తాం, మొట్టమొదటి కేసు అదే అని మరి మాట్లాడారు కదా. ఈ రోజున కర్నూలులో జరిగిన ఆ సంఘటన మీద మీరు ఎందుకు మాట్లాడట్లా? విశాఖపట్నం, నెల్లూరు, వైజాగ్లో మహిళల మీద అరాచకాలు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఒక్కరు కూడా పరామర్శించలేదే.
అధికారంలోకి రాకముందు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక ఒకలాగా ఉన్న విషయం మీ ప్రవర్తన ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలకి అర్థమైపోయింది. ఖచ్చితంగా మీ పనితీరే కొలమానం అన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి. మీరు గతంలో మాట్లాడిన ప్రతి మాటకి బాధ్యత వహించాలి. లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అప్పులు ఇప్పిస్తేనే మీరు ధన్యవాదాలు తెలియజేశారు. మరి అధికారంలో తెచ్చినటువంటి ప్రజల పథకాల కోసం మీరు నిధులు ఎందుకు సేకరించరు? హామీలు ఇచ్చారు కదా, అమలు చేసే బాధ్యత మీకు లేదా? దీని మీద కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు జననేత. జనం కోసం నిత్యం పరితపించేటువంటి వ్యక్తి. ప్రజల జీవితాల్లో మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యం. అభివృద్ధి అందరికీ ఉండాలి, కొందరికి మాత్రమే కాదన్న వాస్తవాన్ని ఆయన గ్రహించబట్టే పేద సామాన్య వర్గాల జీవితాల్లో అభివృద్ధి సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన పరితపించారు. ఆ దిశగానే అడుగు